సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. పుట్టుకతో వారు వికలాంగులు అయినప్పటికీ, వారు దురదృష్టమైనప్పటికీ కూడా వారికి ఉన్న తెలివితేటలతో ఎన్నో రంగాల్లో ముందుకు వెళ్తూ ఉన్నారు. అయితే ఈ రోజుల్లో అన్ని అవయవాలు సరిగ్గా ఉన్నప్పటికీ కూడా వారి పని వారు చేసుకోవాలంటే బద్ధకం ఉన్న రోజుల్లో సమాజంలో వారు చలాకగా ఉంటూ అన్ని రంగాల్లో ముందుకెళ్తూ ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా నిలుస్తున్నారు. అయితే ఈరోజు తిరుపతిలో ప్రపంచ వికలాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని దాదాపు 250 మందికి కూడా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ అందరూ కూడా ఇక్కడ సమావేశమయ్యారు. అయితే దీనికి సంబంధించి కూడా తిరుపతికి చెందినటువంటి మధుబాబు గారు వారికి అన్నదానం చేస్తూ ఉన్నారు. అయితే ఆయన ఎన్నో సోషల్ సర్వీస్ చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఇక్కడ వీళ్ళందరికీ అన్నదానం ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఆయనతో ఒకసారి మాట్లాడదాం. మనతో పాటు సార్ ఉన్నారు. సార్ నమస్తే. సార్ మీరు ఇప్పటివరకు చాలా సోషల్ సర్వీస్ చేశారు. ఆకలి అన్న వారికి అన్నం కూడా పెడుతూ వస్తున్నారు. సో దీనికి సంబంధించి మేము ముందుగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులము, జనసైనికులము. పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ నుంచి కూడా మాకు నేర్పించింది ఏమంటే కష్టంలో ఉండే వాళ్ళు ఆదుకోమన్నాడు. భవన నిర్మాణ కార్మికులు ఇసుక లేనప్పుడు ఒక 6 నెలలు పస్తులున్నారు. ఆ రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చి డొక్కా సీతమ్మ గారి పేరుతో అన్నదానం చేయండి అని చెప్పి మా అందరికీ ఇన్స్పిరేషన్ ఇచ్చారు. ఆ రోజు నుంచి మేము అన్నదానాలు చేస్తున్నాము. అంటే ఒక్కొక్కరు ఆయనకి రకరకాల హావభావాలు ఉన్నాయి. కోపం ఉంది, జాలి ఉంది, దయ ఉంది, అన్ని రకాలు ఉన్నాయి. దాంట్లో ఒక గుణం దాన గుణం. ఆ గుణాన్ని ఎంచుకున్నాను. ఆయనకు నచ్చిన దాంట్లో నేను నా వల్లైనంత వరకు నేను నా శక్తి కొద్దీ నేను అన్నదానాలు చేస్తూ వస్తున్నాను. ఇది ప్రపంచ వికలాంగుల దినోత్సవము. అంటే వికలాంగులు అనగానే అందరికీ ఒక ఏదో తెలియని జాలి కనిపిస్తుంది. అది చాలా తప్పు. ఎందుకంటే వాళ్ళు మనకంటే కూడా చాలా బలవంతులు. ఎందుకంటే మనం అన్నీ ఉండి కూడా వికలాంగులుగా ఉన్నాము. వాళ్ళు ఏమీ లేకపోయినా కూడా మానసికంగా వాళ్ళంత బలవంతులు ఎవరు లేరు. వాళ్ళు ఈరోజు దేశానికి స్ఫూర్తి వాళ్ళు. అది పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ నుంచి కూడా గుర్తించారు. పవన్ కళ్యాణ్ గారు ఒక క్రికెట్ అంటే వికలాంగులు క్రికెట్ అంటే అందరూ నవ్వారు. వికలాంగులు క్రికెట్ ఆడమైంది అన్నారు. దానికి పవన్ కళ్యాణ్ గారు ముఖ్య అతిథిగా వెళ్ళి వారికి 25 లక్షల రూపాయలు పారితోషికం కూడా ఇచ్చాడు మన పవన్ కళ్యాణ్ గారు. అంటే ఆయన మనసు ఈరోజు గిరిజనులకు కానీ వికలాంగులకు కానీ వెన్నుండి నడిచే నాయకుడు ఉండి మా పవన్ కళ్యాణ్ గారు. మా జనసైనికులు ఎప్పుడు సేవాభావంతో ఉంటారు. ఈరోజు ఇంతమందికి ఇక్కడ వికలాంగులు అంటే వికలాంగులు అనడం భావ్యం కాదు. వీళ్ళందరికీ దివ్యాంగులు వీళ్ళందరూ దివ్యాంగులు. వీళ్ళందరికీ ఇంత అన్నం పెట్టడం నాకు నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంకా రెగ్యులర్గా వీళ్ళు ప్రతి సంవత్సరం వీళ్ళకి ఎప్పుడు కావాలని నేను దగ్గరుండి వీళ్ళకి అన్నదానం చేస్తాను. చాలామంది కూడా ఇన్స్పిరేషన్ పీపుల్ కూడా ఉన్నారు వీళ్ళలో. ఇప్పుడు చాలామంది మోటివేషనల్ స్పీకర్స్ కానీ లేదంటే పెయింటర్స్ కానీ ఇలా చాలామంది కూడా ఉన్నారు కదా సార్. వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా, ఎందుకంటే రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూడా ఇటువంటి వారికి ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. వాళ్ళ టాలెంట్ ముందు బయట పెట్టాలా వాళ్ళు. ఎందుకంటే ఎవరో టాలెంట్ మనకు తెలియదు. వాళ్ళందరూ వాళ్ళ టాలెంట్ గుర్తించి కానీ చేస్తే ఖచ్చితంగా వీళ్ళని సక్సెస్ అవుతారమ్మా. సో మనతో పాటు సార్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే మేడం. నా పేరు మురళి. నేను తిరుపతి జిల్లా అధ్యక్షుడిని పర్సన్ విత్ డిజేబుల్ సంఘం నుంచి. సో ఈరోజు అనేక సంఘాలు ఇక్కడ ఒక కూటమిలాగా మేమందరం కలిసి ఒక వికలాంగుల దినోత్సవాన్ని చాలా గొప్పగా జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో ప్రధాన అతిథిగా మధు సార్ గారు వచ్చారు. వీళ్ళ యొక్క జన సైనికుల సైన్యంతో ఈరోజు మాకు అందరికీ కూడా దివ్యాంగులకి భోజన కార్యక్రమాలు అనేటివి చాలా చక్కగా ఏర్పాటు చేశారు. అందరూ కూడా ఈ శుభ సందర్భాన పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో వీళ్ళందరూ మాకు సహకరించినందుకు మా దివ్యాంగుల తరపున మేమందరం ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు బాబు జగజీవన్ తిరుపతి జిల్లాలో ప్రపంచ 65వ వికలాంగుల దినోత్సవం సందర్భంగా మేము ప్రభుత్వానికి ఒకే డిమాండ్ చేస్తున్నాం. మా వికలాంగులను ఏదో ఒక చిన్న చూపు చూడకుండా మమ్మల్ని ఒక ప్రత్యేకంగా గుర్తించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. అలాగే మన ఇప్పుడున్న బ్లాక్ పోస్టులను త్వరగా భర్తీ చేసి మన వికలాంగులకు ఎక్కువ శాతం వచ్చే విధంగా చేయాలని, అలాగే మన వికలాంగుల వివాహ ప్రోత్సాహాన్ని కూడా పెంచాల్సిందిగా 2 లక్షల వరకు పెంచాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే వికలాంగులకు 3 వీలర్ వెహికల్స్ ఇస్తున్న దాంట్లో పర్సెంటేజ్ను తగ్గించి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మన నిరుద్యోగ వికలాంగులు చాలామంది రోడ్లపై భిక్షాటన చేస్తూ షాపుల్లో పనిచేస్తున్నారు. వాళ్ళు కూడా గుర్తించి మా వికలాంగ సోదరులను ఆదుకోవాల్సిందిగా మరొకసారి కోరుతున్నాం. అలాగే ఇప్పటి వరకు ఉన్న బోగస్ పింఛన్లను తీసేసి సక్రమైన వికలాంగులకు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని మరొకసారి విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సార్ నమస్తే. సార్ సో ఈరోజు పురస్కరించుకొని ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది కాబట్టి దీని పట్ల మీరు ఇప్పుడున్న వాళ్ళకి ఏం చెప్తారు? 100% అండి. వీళ్ళకి ఇప్పుడు అన్న చెప్పినట్టు వీళ్ళు వికలాంగులు కాదు, వీళ్ళు దివ్యాంగులు. ఫిజికల్గా వీళ్ళు హ్యాండిక్యాప్డ్గా మనం అనుకున్నా కూడా మానసికంగా వీళ్ళు వెరీ స్ట్రాంగ్.
వీళ్ళ ఎయిమ్స్ని కానీ వీళ్ళకున్న ఏమైనా డ్రీమ్స్ని కానీ ఫుల్ఫిల్ చేసుకోవాలంటే వీళ్ళకి ఏదైతే టాలెంట్ ఉందో కానీ వాళ్ళు కానీ బయట చూపించుకున్నారంటే 100% వాళ్ళని ఒక ఉన్నత స్థాయికి చేర్పించి వాళ్ళు అనుకున్న డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇది 65 దివ్యాంగుల దినోత్సవము అంతర్జాతీయంగా. అలాగే నెక్స్ట్ ఇయర్కి మన ప్రోగ్రెస్ ఎలా ఉండాలంటే మనలోనే ఎవరో ఒకరు ఒక ఇన్స్పిరేషనల్ మూమెంట్స్ అనేది తీసుకురావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.